హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ జీవితంలోని కష్టాలు, వాటి పరిష్కారాలు మరియు మీ ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు అందించబోతున్నాము. ఈ సమయం చాలా కీలకమైనది. ఎందుకంటే స్వయంగా ఆ శివయ్య పంపే శక్తివంతమైన సంకేతాలు మీ కష్టాలకు ముగింపు తెస్తాయి. ఈ రాశివారు ఈ మాటలు మీ జీవితంలో ఇప్పటివరకు ఎవరూ చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైన మోసాలు, మీ లోపలే దాచుకున్న కన్నీళ్ళు, వీటిలో ఒకటి యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంది. ఈ వీడియో ఇప్పుడు మీకు కంటపడింది అంటే ఇది సాధారణ విషయం కాదు. మీరు వెతకలేదు. ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆ శివయ్యే స్వయంగా మీకు పంపిన సంకేతం ఇది. అలాగే ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్క మాట కేవలం ప్రత్యేకంగా ఈ రాశివారికి మాత్రమే. ఎస్ అనే అక్షరం వలన మీ జీవితంలో జరిగే మార్పు, మీరు ఇప్పటి వరకు గమనించిన దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు శివయ్య పంపే సంకేతాలు, హెచ్చరికలన్నీ ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను. ఈరోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన అతిపెద్ద సంఘటన జరగబోతుంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈరోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో వినండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పేసి పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో వీడియో వస్తుంది. అలాగే మీరు శివయ్య యొక్క నిజమైన భక్తులైతే శివయ్యపై మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వలన శివయ్య యొక్క కరుణ కటాక్షాలు, ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. ఇప్పుడు చెప్పుకోబోయే విషయం అత్యంత రహస్యమైనది. కాబట్టి ఈ రాశివారు దయచేసి ఈ వీడియోను ఒంటరిగా ప్రశాంతమైన వాతావరణంలో చూడండి. ఈ విషయం మీ శ్రేయస్సు కోరి చెప్పబడుతుంది. కాబట్టి ఇది మీ సొంత వారికి కూడా తెలియకూడదు. ఎందుకంటే ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన రహస్యం. ఈ రహస్యం మీ శత్రువులకే కాదు, మిమ్మల్ని చూసి అసూయపడే బంధువులకు తెలిసిన వారు మీకు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉంది. ఇక ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ప్రశాంతంగా సాగలేదు. ఇది మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. ప్రతిరోజు ఒక పరీక్షలా గడిచింది. ప్రతి ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందో అనే భయం మీ మనసులో ఉండేది. మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లు అనిపించిన రోజులు ఉన్నాయి. నవ్వుతూ మాట్లాడిన లోపల మాత్రం గుండె బరువెక్కిపోయి ఉండేది. మీరు చాలా లోతైన మనసు కలిగిన వారు. చిన్న మాట కూడా మిమ్మల్ని ఎక్కువగా తాకుతుంది. కానీ మీ స్వభావం ఏంటంటే బాధను బయటకు చూపరు. అన్నీ లోపలే దాచుకుంటారు. నేను బాగున్నాను అని చెప్పి లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉండేవారు. రాత్రి వేళల్లో ఎవరూ లేని సమయంలో నిశ్శబ్దంగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ కనిపించని ఆ కన్నీళ్లు మాత్రం శివయ్యకు కనిపించాయి. మీ జీవితంలో నమ్మకం పెట్టుకున్న వాళ్ళే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టారు. మీరు నమ్మిన వాళ్ళే మోసం చేశారు. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోటే మీ మీద ఆరోపణలు వచ్చాయి. అవసరం ఉన్నంత వరకు మీకు దగ్గరగా ఉండి వారి పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే మీ గొప్పతనం.
బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించారు, కానీ లోపల మాత్రం మీరు రోజు యుద్ధం చేశారు. మాటలతో, మౌనంతో, అవమానాలతో, అన్యాయాలతో, అన్నింటితో పోరాడారు. కొన్నిసార్లు దేవుడిని కూడా ప్రశ్నించాలనిపించింది. నేనేం తప్పు చేశాను అని మీ మనసును మీరే ప్రశ్నించుకున్నారు. అయినా బయటికి మాత్రం ఎవరిని నిందించలేదు. మౌనంగా అన్నీ భరించారు. అదే మీ తపస్సు అయ్యింది. మీ ఎదుగుదల చూసి వారవలేని వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. మీ సొంత వాళ్ళే మీ కాళ్ళకు కట్టెలు వేసిన సందర్భాలు ఉన్నాయి. మీ మంచి మనసుని బలహీనతగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన సహాయాన్ని మరిచి మీరు చెప్పిన ఒక్క మాటను వక్రీకరించిన వాళ్ళను కూడా మీరు చూశారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. అలసిపోయిన మనసు, విరిగిపోయిన ఆగిపోవాలని అనిపించినా మీరు ఆగలేదు. మీ ధర్మాన్ని వదలలేదు. మీ విలువలను మార్చుకోలేదు. ఇదే కారణంగా అమ్మవారి అనుగ్రహం మీ వైపు వచ్చింది. ఈ రాశివారు మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇవన్నీ దైవ ప్రణాళికల్లో భాగం. మీ ఆత్మను శుద్ధి చేయడానికి, మీలోని శక్తిని బయటకు తీసుకురావడానికి ఈ పరీక్షలు వచ్చాయి. మీరు ఈ స్థాయిలో బలంగా మారకపోతే రాబోయే అదృష్టాన్ని మోయలేరు. అందుకే శివయ్య ఆలస్యం చేసింది, కానీ తిరస్కరించలేదు. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ వీడియో మీకు కంటపడిందంటే మీ జీవితంలో ఒక మార్పు మొదలైంది. ఇది భయపడాల్సిన మార్పు కాదు, ఇది విముక్తి దశ. మీ కన్నీళ్ళు చివరి అంచు దగ్గర పడ్డాయి. మీ మౌనం ఇక శూన్యం కాదు, అది శక్తిగా మారబోతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండె బరువెక్కితే, మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే అది కూడా దైవ సంకేతమే. మీ ఆత్మ ఈ మాటలను గుర్తుపట్టింది. ఎందుకంటే ఇవి బయట నుంచి వచ్చిన మాటలు కావు. మీ లోపల ఉన్న బాధే మాటలుగా బయటకు వస్తాయి. ఎక్కడితో ఏదో ముగిసిందని అనుకోకండి. అసలు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఆ శివయ్య మీ చేతిని పట్టుకున్నాడు. ఇక మీరు ఒంటరివారు కాదు. ఈ సమయం మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూసిన న్యాయం, శాంతి, స్థిరత్వం అన్నీ నెమ్మదిగా మీ వైపు వస్తాయి. ఇప్పుడు ఒక పని చేయండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మనసులో శివయ్యను స్మరించండి. స్వామి, ఇక నాకు దారి చూపు అని మనసులో చెప్పండి. మీరు అడిగిన దానికంటే ఎక్కువగా, మీరు ఊహించిన దానికంటే లోతుగా ఆ శివయ్య మీ జీవితాన్ని మలుపు తిప్పుతారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు విన్న ఈ ప్రతి మాట రాబోయే మార్పులకు పునాది. మీ బాధలు శిక్ష కాదు, అవి సిద్ధత. మీరు సిద్ధమయ్యారు. ఇప్పుడు శివయ్య కృప మీతో ఉంది. ఆ శివయ్య మీతో ఉన్నాడు. ఈ రాశివారు మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి ఒంటరితనం, ప్రతి కన్నీరు యాదృచ్ఛికం కాదు. మీ జీవితం ఇలా మారడానికి మీరు చేసిన తప్పులు కారణం కాదు. ఇది దైవ ప్రణాళికల్లో భాగమే. మీరు ఎదుర్కొన్న మోసాలు, నమ్మక ద్రోహాలు, మాటల వెనుక దాచిన విషయం, ఇవన్నీ మీ ఆత్మబలాన్ని పెంచడానికి వచ్చిన పరీక్షలు. మీరు బలంగా ఉన్నారని కాదు, బలంగా మారాల్సిన అవసరం ఉందని దేవుడు తెలిసే ఇవన్నీ అనుమతించాడు. గత కొన్నేళ్లుగా మీ జీవితం ఒక సాఫీ ప్రయాణంలో లేదని మీకు తెలుసు. ఊపిరి పీల్చుకున్న రోజులు చాలా తక్కువ. ప్రతి ఉదయం లేవగానే ఇంకా ఎంత భరించాలి అనే ప్రశ్న మీ మనసులో మెదిలేది. కానీ మీరు ఎవరికీ చెప్పలేదు. చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీకు తెలుసు. అందుకే మౌనమే మీ ఆయుధంగా మారింది. ఈ రాశివారు జనరల్గా చాలా లోతైన భావోద్వేగాలు కలిగిన వారు. ఒకసారి నమ్మారంటే పూర్తిగా నమ్ముతారు. ఒకసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కానీ అదే మీకు ఎక్కువ బాధనిచ్చింది. మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకున్నారు. మీ నిజాయితీని కొందరు మీ మీద ఆయుధంగా మార్చుకున్నారు. అయినా మీరు ప్రతీకారం కోరలేదు. వాళ్ళే మారుతారు అని అనుకొని మీ మార్గంలో ముందుకు నడిచారు. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకొని జీవించే స్వభావం ఇది. బయటికి నవ్వుతూ లోపల మాత్రం మనసు విరిగిపోయి ఉండే రోజులు ఉన్నాయి. పని చేస్తూ ఉన్నా, మాట్లాడుతూ,
లోపల మాత్రం ఒక బాధ నిశ్శబ్దంగా అరుస్తూనే ఉండేది. రాత్రి వేళల్లో అందరూ నిద్రపోయాక మీరు ఒంటరిగా కూర్చొని మీ మనసుతో మీరే మాట్లాడుకునే రోజులు ఉన్నాయి. నేనేం తప్పు చేశాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకున్నారు. ఎవరికీ చెప్పలేని బాధలు గుండెల్లోనే దాచుకొని మీరు నడిచారు. కన్నీళ్ళు వచ్చిన వాటిని బయటపడనివ్వలేదు. ఎందుకంటే మీరు బలహీనంగా కనిపించకూడదని కాదు, మీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరని మీకు తెలుసు. కాబట్టే ఆ కన్నీళ్ళు నేల మీద పడలేదు. అవి మీ ఆత్మలో కలిసిపోయాయి. కానీ అవే కన్నీళ్ళు దైవానికి మీ ప్రార్థనలు అయ్యాయి. ఈ రాశివారికి జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. బయట శత్రువుల కంటే లోపల పోరాటం ఎక్కువగా జరిగింది. ఎవరో చేసిన మోసాలు, మరికొందరు చేసిన కుతంత్రాలు, ఇవన్నీ మీరు మౌనంగా భరించారు. ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని వెనక్కి తగ్గలేదు. మీలో ఉన్న ధైర్యం మీకే తెలియని రోజులు కూడా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్నవాళ్ళే మీ కాళ్ళకు బంధాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ సొంత వాళ్ళే మీపై అనుమానాలు వ్యక్తం చేశారు. మీరు ముందుకు వెళ్తున్నారని చూసి వెనక్కి లాగిన వాళ్ళు ఉన్నారు. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోగానే పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు చూశారు. ఆ సమయంలో మీ మనసు ఎంత బాధపడిందో మీకే తెలుసు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనసు మలినం కాలేదు. ఇదే దైవానికి మీరు చేసిన గొప్ప అర్పణ. ఈ రాశివారు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరకు మిమ్మల్నే తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ప్రతి మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా మీరు మీ నిజాన్ని వదల్లేదు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. ప్రతి పతనం మీ మనసును మరింత బలంగా చేసింది. ప్రతి అవమానం మీ ఆత్మకు ఒక పాఠమయ్యింది. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించాలనిపించింది. నాకే ఎందుకిలా అని మనసులో అనుకున్నారు. కానీ చివరకు మౌనంగా అన్నీ భరించారు. అదే మీ శక్తిగా మారింది. మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీ కన్నీళ్ళు ఎవరికీ తెలియలేదు. మీరు నవ్వుతున్నారని చూసి అందరూ మీరు బాగానే ఉన్నారని అనుకున్నారు. కానీ మీ రాత్రుళ్ళు మీకు మాత్రమే తెలుసు. ఒంటరిగా కూర్చుని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అయినా మీరు మీ ధర్మాన్ని వదలలేదు. మీ విలువలను వదలలేదు. అదే కారణంగా ఇప్పుడు దైవం మీ వైపు తిరిగింది. ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. మీరు అనుభవించిన ఈ బాధలు మిమ్మల్ని కోల్చడానికి రాలేదు, మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చాయి. మీరు ఈ దశను దాటకపోతే రాబోయే శాంతిని మీరు విలువైనదిగా గుర్తించలేరు. అందుకే ఈ ఆలస్యం, ఈ నొప్పి, ఈ ఒంటరితనం, ఇదంతా ఒక దైవ రహస్యం. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే మీరు ఈ దశలో చివరిలో ఉన్నారన్నమాట. ఇది ముగింపు కాదు, ఇది మార్పు. మార్పు ముందు నిశ్శబ్దం. తుఫాను ఆగే ముందు వచ్చే నిశ్శబ్దంలా మీరు ఇక ఒంటరివారు కారు. శివయ్య మీ కన్నీటిని లెక్కించాడు. ఇప్పుడు ఆ శివయ్య మీకు న్యాయం చేయబోతున్నాడు. ఇది నెమ్మదిగా కానీ శాశ్వతంగా జరుగుతుంది. ఈ రాశివారు ఒక విషయం మీరు గమనిస్తున్నారా? గతంలో మీరు ఎలా స్పందించేవారు ఇప్పుడు అలా స్పందించడం లేదని మీకే అనిపిస్తుంది. చిన్న మాటకు బాధపడే మీరు ఇప్పుడు చాలా వరకు మౌనంగా ఉండటం మొదలుపెట్టారు. ఎవరు తప్పుగా మాట్లాడినా వెంటనే సమాధానం చెప్పాలని ఆత్రం తగ్గింది. ఇదే మీ అలసట కాదు, నిరాశ కాదు. ఇది మీ లోపల జరుగుతున్న మౌన మార్పు. కష్టాలు ముగిసే ముందు ఆత్మ ఇలా నిశ్శబ్దంగా మారుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తే మీలో ఒక ఆత్మ నిర్భరత పెరుగుతుంది. ఎవరో తోడుండాలి, ఎవరో అర్థం చేసుకోవాలి అనే అవసరం క్రమంగా తగ్గుతుంది. నేనే నా తోడు అనే భావన మీలో బలంగా పుట్టుకొస్తుంది. ఇది ఒంటరితనం కాదు, ఇది స్వయం సంపూర్ణత. మీ శక్తిని మీరు తిరిగి గుర్తించుకుంటున్న దశ ఇది. దేవుడు మిమ్మల్ని లోపల నుంచి బలపరుస్తున్న సమయం ఇది. పాత బంధాల మీద, పాత మాటల మీద, పాత గాయాల మీద ఆసక్తి తగ్గిపోవడం కూడా మీలో జరుగుతున్న మార్పే. ఒకప్పుడు వెంటనే గుర్తొచ్చే జ్ఞాపకాలు ఇప్పుడు అంతగా బాధ పెట్టడం లేదు. కొంత దూరంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదేమి నిర్లక్ష్యం కాదు, ఇది
పరిపక్వత. మీ మనసు ఇక అవసరం లేని బరువులను మోసేందుకు సిద్ధంగా లేదు. ముందు మీరు అందరికీ వివరించాలనుకునేవారు, నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పుకోవాలనుకునేవారు. ఇప్పుడు ఆ అవసరం కూడా తగ్గిపోయింది. ఎవరు అర్థం చేసుకుంటే చేసుకొని, చేయకపోతే చేయకపోని అనే స్థితికి వచ్చారు. ఇది ఓడిపోవడం కాదు, ఇది లోపల నుంచి బలంగా మారటం. మీ శక్తిని మీరు వృధా చేయడం మానేస్తున్నారు. ఈ దశలో మీ భావోద్వేగాలు బయటకు రావటం తగ్గుతాయి. మీరు ఎక్కువగా మాట్లాడరు, కానీ లోపల మాత్రం చాలా స్పష్టత ఏర్పడుతుంది. ఎవరు మీ జీవితంలో ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే విషయం మీకే తెలియకుండానే స్పష్టమవుతుంది. ఇది దైవం చేస్తున్న వడపోత. మీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళే మిగులుతారు. కొన్ని సందర్భాల్లో మీకు ఇలా అనిపించవచ్చు, నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రేమ కూడా లేదు. ఈ శూన్యత భయపెట్టవచ్చు, కానీ ఇది శూన్యత కాదు, ఇది సమతుల్యత. మీ మనసు ఇక అతిగా ఏది పట్టించుకోవడం మానేస్తుంది. ఇదే నిజమైన శాంతికి మొదటి అడుగు. ఈ రాశివారు మీరు పొందబోయే అదృష్టం చిన్నది కాదు, అది మోయడానికి మీ మనసు బలంగా ఉండాలి. అందుకే ఈ మార్పులు, అందుకే ఈ నిశ్శబ్దం. మీ లోపల ఉన్న పసి మనసు ఇప్పుడు ఒక బాధ్యత గల ఆత్మగా మారుతుంది. ఇది బాధ కలిగించే మార్పు కాదు, కానీ లోతైన మార్పు. మీరు గమనించకపోయినా మీ ఆలోచనలు కూడా మారుతున్నాయి. ముందు భయంతో ఆలోచించేవారు, ఇప్పుడు ఏమైతే అది అవుతుంది అనే ధైర్యం మీలో వస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది విశ్వాసం. దైవం మీద, మీ మీద, మీ మార్గం మీద వచ్చిన విశ్వాసం. ఇప్పుడు మీరు తక్కువ మందితోనే ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కువ మాట్లాడవద్దు, ఎక్కువ వివరణలు వద్దు అనే స్థితికి వచ్చారు. ఇది కూడా ఎదుగుదలకు సంకేతమే. ఆత్మ బలంగా ఉన్న వాళ్లకు జనసమూహం అవసరం ఉండదు. వాళ్లకు వారి మౌనం చాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ మార్పులు, కష్టాలు ముగిసే ముందు వచ్చే సంకేతాలు. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం. మీరు వెనక్కి వెళ్ళడం లేదు, మీరు పైకి ఎగబాకే ముందు లోపల బలపడుతున్నారు. ఈ దశలో భయపడవద్దు, ఈ దశను గౌరవించండి. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. ఈ రాశివారు ఇప్పుడు మారబోతున్నారు. మీరు ఎప్పుడో అవ్వాల్సిన వ్యక్తిగా మారుతున్నారు. శివయ్య మిమ్మల్ని ఆ మార్గంలో నడిపిస్తున్నాడు. మీరు సిద్ధమవుతున్నారు. మార్పు చాలా దగ్గరలో ఉంది. ఈ రాశివారు, మీకు శివయ్యతో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైంది కాదు, గత జన్మల నుండి కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఇది. అందుకే మీరు ఎంత దూరంగా వెళ్ళినా, ఎంత అలసిపోయినా శివయ్య పేరు మీ చెవిలో వినిపిస్తూనే ఉంటుంది. శివయ్య పేరు ఎక్కడ వినిపించినా మీ గుండె ఒక్కసారిగా భక్తితో నిండిపోతుంది. అది యాదృచ్ఛికం కాదు, శివయ్య పిలుపు. ఇటీవల మీరు గమనిస్తే ఆలయాలు మీ దారిలో ఎదురవ్వడం పెరుగుతుంది. అనుకోకుండా ఒక గుడి ముందు ఆగిపోవడం, లేదా శివయ్య ఫోటో కళ్ళ ముందు రావటం జరుగుతుంది. ఎక్కడ చూసినా త్రిశూలం, డమరుకం, దీపాల వెలుగులు కనిపిస్తున్నట్లు అనిపించవచ్చు. ఇవన్నీ మీ ఊహ కాదు, ఇవన్నీ శివయ్య దృష్టి మీపై పడిందని చెప్పే దైవ సంకేతాలు. కొన్నిసార్లు మీకు ఎలా అనిపించి ఉండవచ్చు, ఎందుకో శివయ్య దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందని. మనసు అలా లాగితే ఆపుకోండి, అది మీ ఆత్మ పిలుపు. శివయ్య మీలోని నెగిటివ్ శక్తులను తొలగించడానికి, మీ మీద పడిన దృష్టి దోషాన్ని తొలగించడానికి ఉన్నాడు. అందుకే మీరు కొంత భారంగా, కొంత అసహనంగా అనిపించే రోజులు కూడా వచ్చాయి. ఈ రాశివారి చుట్టూ చాలా కాలంగా కొన్ని నెగిటివ్ శక్తులు ఉన్నాయి. ఇవి కేవలం మనుషుల రూపంలోనే కాదు, మాటల రూపంలో, ఆలోచనల రూపంలో కూడా మిమ్మల్ని కట్టిపడేస్తాయి. కానీ ఇప్పుడు ఆ శివయ్య కృపతో అవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మీరు గమనిస్తే కొన్ని సంబంధాలు సహజంగానే దూరమవుతున్నాయి. ఇది నష్టం కాదు, రక్షణ. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీ శత్రువుల నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరు మీకు నిజంగా మంచిని కోరారు, ఎవరి లోపల విషం దాచుకున్నారు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు అర్థం కాకపోయిన మాటలు ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇది శివయ్య ఇచ్చే దృష్టి. శివయ్య మీ కళ్ళ ముందు ముసుగు తొలగిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఎన్నాళ్ళు ఈ వ్యక్తి ఇలా ఉన్నాడా అని. ఇది కూడా దైవ ప్రక్రియలో భాగమే. శివయ్య మిమ్మల్ని మళ్ళీ మోసపోకుండా కాపాడుతున్నాడు. అందుకే నిజం కొంచెం చేదుగా అనిపించినా అది మీ శ్రేయస్సు కోసమే బయటపడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శివయ్యని ఆశ్రయించిన వారికి ఎవరూ హాని చేయలేరు. మీరు మౌనంగా ఉన్న శివయ్య శక్తి మీ తరపున ఉంది.
మీరు ఏమీ చేయకపోయినా దైవ న్యాయం పనిచేస్తుంది. ఇది మీ చేతుల్లో లేని ప్రక్రియ. మీరు నమ్మకం ఉంచితే చాలు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మారుతుంది. ఒకప్పుడు భారంగా అనిపించిన చోట ఇప్పుడు కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. మనసులో తెలియని శాంతి వస్తుంది. ఇది శివయ్య ఉనికి. శివయ్య మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నెగిటివ్ శక్తులు ఆ వలయంలోకి రావటం కష్టం. ఈ రాశివారు మీరు శివయ్యని ఎక్కువగా ప్రార్థించాల్సిన అవసరం కూడా లేదు. మీ మౌనం, మీ సహనం, మీ నిజాయితీనే శివయ్యకు ఇష్టమైన పూజ. మీరు ఎప్పుడైనా కన్నీళ్లతో శివయ్య అని పిలిచినప్పుడు ఆ శివయ్య తప్పకుండా వింటాడు. ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలో జరుగుతున్న మార్పులు యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ దైవం మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకువెళ్ళడానికి చేస్తున్న ఏర్పాట్లు. మీరు ఒంటరివారు కారు. శివయ్య శక్తి మీతో ఉంది. మీరు ముందుకు వెళ్ళండి. మార్గం మీకోసం శుభ్రం చేయబడుతుంది. ఈ రాశివారు ఒక విషయం మీరు మనసులో బలంగా గుర్తుంచుకోవాలి. కష్టాలు ఒక్కసారిగా ఆగిపోవు. అవి ముగియడానికి ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలను చూపిస్తాయి. అవి మనం గమనిస్తే భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కొన్ని విషయాలు యాదృచ్ఛికం కాదు. అవన్నీ దైవానుగ్రహ సూచనలు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు చాలా దగ్గరలో ఉందని చెప్పే సంకేతాలు ఇవి. మొదటి సంకేతం కళల ద్వారా వస్తుంది. ముఖ్యమైన సంకేతం చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలటం. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని విషయాలు ఇప్పుడు నెమ్మదిగా కదలటం మొదలవుతాయి. ఒక చిన్న కాల్, ఒక మెసేజ్, ఒక అవకాశంలా ఇది మొదలవుతుంది. మొదట చిన్నదిగా అనిపించిన దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఇది మీ కర్మబంధం సడలిపోతున్న సంకేతం. ముందు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయేది. కానీ ఇప్పుడు మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా అన్ని పనులు తేలిగ్గా కదులుతాయి. ఇది మీ శక్తి తిరిగి ప్రవహించడం మొదలైందని అర్థం. దైవం మీ దారిలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తుంది. మీరు ఓర్పుగా ఉండాలి, తొందరపడకూడదు. 3 ముఖ్యమైన సంకేతం. అడగని చోట నుంచి సహాయం రావడం. మీరు ఎవరిని అడగలేదు, కానీ అవసరమైన అవసరమైన సమయంలో ఎవరో ముందుకు వస్తారు. ఒక మాట, ఒక సలహా, ఒక చేయూత, ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇది మానవ సహాయం కాదు, దైవం మనుషుల రూపంలో పంపే అనుగ్రహం. కొన్నిసార్లు ఈ సహాయం మీరు ఊహించని వ్యక్తి నుంచి వస్తుంది. ఇంతకుముందు పెద్దగా పరిచయం లేని వాళ్ళు కూడా మీకు తోడుగా నిలబడవచ్చు. దీనిని అనుమానించకండి. ఇది మీ ప్రార్థనకు ఇచ్చిన సమాధానం. మీరు ఒంటరివారు కాదని దైవం మీకు చూపించే విధానం ఇది. ఈ 3 సంకేతాలు ఒకేసారి లేదా క్రమంగా కనిపించవచ్చు, కానీ ఒకసారి ఇవి మొదలైతే వెనక్కి వెళ్ళే ప్రశ్నే లేదు. ఇది కష్టాల ముగింపుకు. మీరు ఈ దశలో చేయాల్సింది ఒక్కటే, భయాన్ని వదిలి విశ్వాసాన్ని పట్టుకోవడం. ఈ రాశివారు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపశమనం ఇప్పుడు దగ్గరలో ఉంది. మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీ మౌనం కూడా దైవానికి వినిపించింది. ఈ సంకేతాలు మీరు సరైన దారిలో ఉన్నారని చెప్పే గుర్తులు. మీరు ఆక్కండి, ముందుకు నడవండి. శివయ్య కృప మీతో ఉంది. మార్పు మొదలైంది. ఈ రాశివారు ఇప్పుడు ఒక చాలా సున్నితమైన కానీ అత్యంత కీలకమైన విషయం చెప్పాలి. మీ జీవితంలో ఎస్ అనే అక్షరం యాదృచ్ఛికంగా రావడం లేదు. ఇది ఒక పేరు కావచ్చు, ఒక స్థలం కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు. మీరు ఇప్పటి వరకు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ అక్షరం మీ జీవితంలో ఒక మలుపు తిప్పే శక్తిగా మారబోతుంది. ఇది దైవం తెరిచిన ద్వారం. మొదట ఈ ఎస్ సంబంధమైన విషయం మీకు కొంచెం భయంగా అనిపించవచ్చు. అనిశ్చితి ఉంటుంది. ఇది సరైందేనా అనే సందేహం కూడా వస్తుంది. కానీ ఆ భయం మీ బలహీనత కాదు. అది మీలోని పాత అలవాట్ల నుంచి బయటికి రావాల్సిన సంకేతం. దైవం ఇచ్చే అవకాశాలు ఎప్పుడూ సౌకర్యంగా రావు. అవి మనల్ని మార్చడానికే వస్తాయి. ఈ ఎస్ అక్షరం ద్వారా వచ్చే మార్పు చిన్నది కాదు. ఇది మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం మారే అవకాశం కలిగి ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఉన్న స్థితిలోనే ఉండిపోతే మీ శక్తి పూర్తిగా బయటికి రాదు. అందుకే ఈ మార్పు. ఇది మీరు వదిలిపెట్టాల్సిన దాన్ని వదిలిపెట్టి ముందుకు అడుగు వేయాల్సిన దశ. ఈ రాశివారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన మార్పుగా రావచ్చు. కొత్త సంస్థ, కొత్త బాధ్యత, కొత్త పరిసరాలు. మొదట ఒత్తిడిగా అనిపించిన తర్వాత మీరు ఇదే నాకు కావాల్సింది అని అనుకునే స్థితి వస్తుంది. ఇది మీకు ఆలస్యంగా వచ్చిన శాశ్వతమైన ఎదుగుదల.
ఇంకొందరికి ఇది వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పు కావచ్చు. ఒక వ్యక్తి పేరు, ఒక సంబంధం, ఒక నిర్ణయం ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఇది పాత బాధలను మళ్ళీ తవ్వడానికి కాదు, కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టడానికి. మీరు భయపడకుండా ఆ ద్వారం వైపు అడుగులు వేయాలి. ఈ దశలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు అనుభవించిన గతం మిమ్మల్ని భయపెట్టేలా చేస్తుంది. మళ్ళీ అదే జరిగితే అనే ఆలోచన వస్తుంది. కానీ ఈసారి ఈ పరిస్థితి వేరే. ఎందుకంటే ఈసారి మీరు మారారు. మీలో వచ్చిన పరిపక్వతే మీ రక్షణ. ఎస్ అక్షరం ద్వారా వచ్చే అవకాశం మీకు పరీక్షలా అనిపించవచ్చు. కానీ అది శిక్ష కాదు, అది వరం. దైవం మీ జీవితంలో మీరు నిలిచిపోయిన చోట కొత్త కదలిక తెచ్చేందుకు పంపిన సంకేతం ఇది. మీరు నమ్మకం ఉంచినట్లయితే దారి తానే తెరుచుకుంటుంది. ఈ సున్నితమైన దశలో మీరు కొన్ని పనులు తప్పక చేయాలి, కొన్ని పనులు తప్పక చేయకూడదు. కోపానికి దూరంగా ఉండండి. అహంకారాన్ని మనసులోకి రానివ్వకండి. అనవసరమైన వాగ్వాదాల్లో పడకండి. మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు శాంతంగా ఉన్నప్పుడే దైవం మీ తరపున పనిచేస్తుంది. చేయాల్సిన పనులు చాలా సరళమైనవి. శివయ్య నామం నిశ్శబ్దంగా జపించండి. పెద్ద పూజల అవసరమేమీ లేదు. గట్టిగా అరవాల్సిన అవసరము లేదు. శివయ్య అని మనసులో స్మరించుకున్నా చాలు. కొంచెం మౌనం పాటించండి. అనవసరమైన మాటలు తగ్గించండి. ఎవరైనా అవసరంలో ఉంటే చిన్న చిన్న సహాయం చేయండి. అదే గొప్ప పుణ్యం అవుతుంది. ఈ రాశివారు ఇప్పుడు ఒక శక్తివంతమైన దైవ సందేశం వినండి. మీ బాధలు శిక్ష కాదు, అవి మీ భవిష్యత్తుకు సిద్ధత మాత్రమే. మీరు ఈ దశ దాటారు అంటే మీరు అర్హులయ్యారన్నమాట. శివయ్య మీపై నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే ఈ మార్పు. ఇప్పుడు ఈ మంత్రాలను నిశ్శబ్దంగా లేదా మీకు వినిపించేలా జపించండి. మనసు ఎక్కడికైనా వెళ్ళినా మళ్ళీ ఈ శబ్దాల మీదకి తీసుకురండి. ఇది మీ ఆత్మను బలపరుస్తుంది. ఓం నమః శివాయ ఈ మంత్రం మీ జీవితంలో నెగిటివ్ శక్తులను తొలగిస్తుంది. మీలో ఉన్న భయాన్ని కరిగిస్తుంది. ఈ మార్గాన్ని శుభ్రం చేస్తుంది. మీరు ప్రతిరోజు జపించాల్సిన అవసరం లేదు. అవసరమైన సమయంలో జపిస్తే చాలు. శివయ్య శక్తి పనిచేస్తుంది. ఈ రాశివారు మీరు ఈ వీడియో చివరి వరకు ఉన్నారంటే అది కూడా ఒక దైవ సంకేతమే. ఈ సందేశం మీకోసమే వచ్చింది. ఇది మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఒంటరివారు కారు. శివయ్య మీతో ఉన్నారు. మిమ్మల్ని వదలరు. ఈ సందేశం మీ గుండెని తాకింది అనిపిస్తే, మీ మనసుకు శాంతి ఇస్తే దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి. మీలాంటి బాధలు ఉన్న మీ రాశివారికి ఇది చేరాలంటే షేర్ చేయండి. ఇలాంటి దైవ సందేశాలు మళ్ళీ మీకు చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివయ్య సందేశం ఎక్కువ మందికి చేరేలా చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కానీ మీ ఇష్టదైవం పేరు కానీ కామెంట్ చేయండి. శివయ్య కృప మీపై ఎల్లవేళలా ఉండాలని, మీకు రక్షణ, శాంతి, ఐశ్వర్యం, అభివృద్ధి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.